అయోధ్య రామ మందిరం ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభం ద్వారాలు. ఇక్కడ నుంచి ప్రవేశం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూడండి, రోడ్డు మార్గం అండి. ఇక్కడ గుడి ఎంట్రన్స్ కాడ నుంచి మీకు లైన్ క్యూ కనబడుతుంది. క్యూ ఇదే పరిస్థితి. క్యూ ఇది విఐపీలు కార్లో వెళ్ళడానికి ఉపయోగించే రోడ్డు మార్గం. అదే వికలాంగులు వీళ్ళు కూడా వెళ్తారు. ఇది మాత్రం క్యూ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ప్రహరీ గోడ, రోడ్డుకి ఇరువైపులా ప్రహరీ గోడ ఉంటుంది. హిందూ కొన్ని మందిరాలు ఉన్నాయి, గోశాలలు ఉన్నాయి, అలాగే ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఇది దాదాపు 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. ఇది చూడండి, గోశాల. గుడి మార్గం అంతా కూడా ప్రహరీ కట్టేసాడు. దీనివల్ల బయట వాళ్ళు లోపలికి రాలేరు. ఇలా భక్తులండి 7 మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి కూడా టికెట్ అంటూ లేదు, నిరోధం లేదు. విఐపీలైనా ఇట్లా వెళ్ళాల్సిందే. ప్రత్యేకత అంటూ ఏ భక్తుడికి లేదు. అందరూ ఇలా వెళ్ళాల్సిందే క్యూలో. కాబట్టి దర్శనం త్వరగా ముగిసిపోతాయి. మిమ్మల్ని అడ్డగించేవాడు ఎక్కడా లేడు. క్యూలో వెళ్ళిపోతా ఉంటే దర్శనం అయిపోతాయి, అంతే. ఇటువంటి వ్యవస్థ టీవీలో ఉండాల్సిందే. ఏడు వరుస లైను రోడ్ నుంచి ప్రారంభమవుతుంది. లైన్లో వెళ్తూ ఉంటే క్యూ కలుస్తూ ఉంటుంది. రాత్రి దర్శనం చేసుకున్నాను. ఇది 2వసారి. వ్యాస ఆశ్రమం నుంచి ఇక్కడికి నేను చేరుకున్నాను. जय श्री राम। నీళ్లు తాగడానికి ఏర్పాటు. ఇలా మన మందిరం లోపలికి వెళ్ళాలి.
दबा के बटन भी अपन फेंक दिए इधर లోపల చెప్పలు వదలడానికి కూడా క్యూ ఉంది. వాళ్ళు ఒక డబ్బాలో పెడతారు చెప్పుల్ని. అలాగే ఫోన్లు కూడా కలెక్ట్ చేసుకుంటారు టీటీడీ లాగే. చూడండి, నేను చెప్పులు వేసుకుని వెళ్తున్నాను. అక్కడ లోపల రైట్ సైడ్ ప్రహరీలో చెప్పుల్ని సపరేట్ చేస్తారు. చెకింగ్ ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది చెకింగ్ పాయింట్స్. ఇస్తారా అంటే మందిరేనా లోపల 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 ఇస్తారు. లోపల మందిరం నిర్మాణం ఇంకా జరుగుతూ ఉందండి. జై శ్రీరామ్. ఇక్కడ మనం చెప్పులు ఇచ్చేద్దాం. జరిదానా హరి ఓం. మనం చెప్పులు దీంట్లో పెట్టేస్తాం, డబ్బాలో పెట్టేస్తాం. మనకు టోకెన్ ఇస్తారు. తర్వాత నెక్స్ట్ మనం ఇవ్వాల్సింది సెల్ ఫోన్స్. సెల్ ఫోన్లు చూడండి, లాకర్ కౌంటర్ మీద అక్కడ తీసుకుంటారు. మనం ఈ మార్గంలో వెళ్ళాలి. ఇవన్నీ చెప్పులు కౌంటర్లు చూడండి, కొడుక్కి ఉన్నాయి. ఇక్కడికి ఇక్కడ మనం సెల్ ఫోన్లు ఇచ్చేసి సెల్ ఫోన్ లాకర్లో ఇచ్చేయాల్సి వస్తుంది. సెల్ ఫోన్ ఇచ్చేసి సెల్ ఫోన్ లాకర్ ఇవ్వాలి. भैया इधर भारत माल है भैया ఇక్కడ లాకర్లో సెల్ ఫోన్లో అవి తీసుకుని వేస్తారు. తర్వాత మనం లోపలికి ఎంటర్ అయిపోతాం. ఇక్కడి వరకు మనం అయితే ఫోన్ తీసుకురావచ్చు. జై శ్రీరామ్. కౌంటర్ ఖాళీగా ఉంటే వచ్చేద్దాం. జై శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్. కౌంటర్ నెంబర్ 7 ఖాళీగా ఉంటుంది. అక్కడ ఇచ్చేద్దాం.